ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏంటయ్యా ఎప్పుడు చూసిన కృప 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 అంటుంటారు. ఏం కృపలేయ్యా అంటూ ఉంటారు కొంతమంది. కృప లేని క్షణాన్ని మనం ఊహించుకొని కూడా ఊహించుకోలేం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మనం బతికిన నిర్లక్ష్యపు ధోరణిని కానీ మనం ఆలోచిస్తే ఎప్పుడూ నిర్మూలమైపోవలసింది. మనం ఎప్పుడూ నిర్మూలమవ్వాల్సింది, ఎప్పుడూ నశించిపోవలసింది. ఎందుకంటే ఎన్నో నిర్లక్ష్యపు ధోరణి. మందిరాల్లో అందరూ పర్ఫెక్ట్గా ఉన్నారండి? చర్చిలో అందరూ పర్ఫెక్ట్గానే ఉన్నారా? జాగ్రత్తగానే వాక్యం వింటున్నారా? ఆవలించే వాళ్ళు ఎందరో, గోడకు ఆలుకునే వాళ్ళు ఎంతమంది, నిర్లక్ష్యంగా ఉన్నవాళ్ళు ఎందరో. ఎంతమందికి మెసేజ్లు వస్తూనే ఉంటుంది ఫోన్లో. ప్రతీది కూడా దేవుడు పరీక్షించి చూసి తీర్పు కానీ ఇచ్చాడు అనుకోండి, ఏ ఒక్కడు నిలబడి ఇక్కడ. ప్రతీది కూడా దేవుడు పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుని ప్రతిదీ పిన్ టు పిన్ దేవుడు చూసుకుంటూ వచ్చాడు అనుకోండి, ఎంతమంది రాలిపోతారో తెలీదు, ఎంతమంది ఆయన శిక్షకు పాత్రలు అవుతారో తెలీదు, ఎంతమంది నశించిపోతారో కూడా తెలియదు. ఆయన కృప పగలు మేఘస్తంభములో, రాత్రి అగ్నిస్తంభంలో మన పితరులకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉండి మన పక్షమై ఉండి ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. అట్లని తప్పులు చేయమని కాదండి. ఆయన ప్రేమ, ఆయన కనికరం. ఈరోజు మనం నిర్మూలం కాకుండా ఉన్నామంటే అది ఉచితమైన ఆయన కృప మాత్రమే. ప్రైజ్ ది లార్డ్.